కేవలం మన ప్రార్థన మాత్రమే వినడు. దేవుడు కేవలం మన బాధల్ని మాత్రమే చూడడు, ఆయన మన ప్రవర్తనని కూడా చూస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువా నేను పాపిన, నన్ను క్షమించండి అని నేను అనే ముందు నీవు ఇతరులను క్షమించావా లేదా అనేది ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీ ఎడల క్షమాపణ అడిగిన మనిషిని నేను క్షమించను కఠినమైన మనస్సు కలిగి ప్రార్థనలోకి వచ్చి ప్రభువా నా పాపాలను క్షమించండి, ప్రభువా నా పాపాలను క్షమించండి అంటే ఆయన ముందు నువ్వు మాట్లాడే మాటకు ముందు నీవు కఠినపరుచుకున్న ఆ మనస్సుని యేసయ్య చూస్తాడు. హల్లెలూయా. నువ్వు మనుషుల కఠినమైన ప్రవర్తిస్తే అదే కొలత ప్రకారము ప్రభువు కూడా నీ ఎడల కఠినమైన మనస్సు కలిగి ఉంటాడు. నీవేరైతే అయితే మనుషుల ఎడల వారి పాపములని, వారి యొక్క దోషములని, నీ ఎడల వారు చేసిన తప్పులని సహనము కలిగి ఓపిక కలిగి క్షమించినట్టయితే యేసయ్య నీ ప్రవర్తనని పరిశోధించిన దేవుడు ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రభువా ఈరోజు నేను ఈ పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించండి నేను అడిగితే వెంటనే నీ అపరాధములు, నీ పాపములు ఆయన సన్నిధిలో క్షమించబడ్డం జరుగుతాయి. హల్లెలూయా. అందుకే ఒకరోజు యేసయ్య ఒక ఉపమానము చెప్పడం జరుగుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనంలో ఆ ఉపమాన భాగము అనేది మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం నుండి ఒకసారి చదువుదాము. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏండ్ల మారుల మట్టుకు కాని 70 ఏండ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల ఎదుట లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. చూడండి, యేసయ్య ఒకరోజు పేతురుకి ఉపమానం చెప్పడం జరుగుతుంది. ఉపమానం ఏ రీతిగా చెప్తాడంటే, పరలోక రాజ్యము ఒక రాజుని పోలి ఉన్నదట. ఆ రాజు దగ్గరికి ఒక వ్యక్తి ఒకరోజు రావడం జరిగిందట. ఎందుకు వచ్చాడంటే ఆ వ్యక్తి, ఈ రాజు ఆ వ్యక్తికి 10,000 తలాంతులు అప్పుగా ఇచ్చాడట. ఏ రీతిగా ఇచ్చాడు? అప్పుగా ఇచ్చాడట. నువ్వు మళ్ళీ ఈ 10,000 తలాంపులు నాకు ఇవ్వాలి అని ఆ 10,000 తలాంపులు అప్పుగా ఇవ్వడంతో అప్పు తీసుకున్న ఈ బీదవాడు ఏం చేశాడంటే, అప్పు తీసుకున్న ఈ బీదవాడు ఆ 10,000 తలాంపులు ఖర్చు పెట్టి చివరికి భయంకరమైన వ్యాపారంలో నష్టపోయాడు. ఏ రీతిగా నష్టపోయాడు? తన జీవితంలో నష్టపోయి భయంకరమైన స్థితిలోనికి జారకపోయి ఆ రాజు వద్దకు వచ్చి ఆ అప్పు తీర్చలేని స్థితిలో ఈ యొక్క బిగిదవాడైన వ్యక్తుడు ఉన్నట్టు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. అప్పు తీర్చలేక ఈ యొక్క బీదవాడు ఉన్నప్పుడు ఒకరోజు సమయము గడుస్తూ ఉన్నది. ఒకరోజు రాజు ఏం చేస్తాడంటే, నేను ఎవరికైతే 10,000 తలాంతులు ఇచ్చానో ఆ 10,000 తలాంతులు ఇచ్చిన ఆ వ్యక్తిని ఒకసారి నా దగ్గరికి పిలువనంపుడి అని ఆ వ్యక్తిని ఆ యొక్క రాజు ఆ పిలవడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. అలాగూ పిలిచినప్పుడు ఆ 10,000 తలాంతులు అప్పు తీసుకున్న ఆ వ్యక్తి రాజు సన్నిధిలో నిలబడినప్పుడు రాజు అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన 10,000 తలాంతులు నాకు చెల్లించు అని అడిగినప్పుడు అతని చేతిలో ఏమీ లేకపోయేసరికి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ముందుగా రాజు ముందు సాగిలపడతాడు. హల్లెలూయా. సాగిలపడి ఏం చేస్తాడంటే, అయ్యా నేను చేసిన కష్టమంతా, నా కష్టార్జితం అంతా వెళ్ళిపోయిందయ్యా, నేను అన్ని విషయాల్లో నష్టపోయానయ్యా, నేను ఇప్పుడు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఒక్కసారి నా విషయంలో ఓపిక పట్టండి అయ్యా, నా భార్యని నా పిల్లల్ని దాసత్వంలోనికి నేను అప్పగించి నాకున్నదైతే ఏదైతే ఉంటుందో అదంతా నేను అమ్మి నీకు అప్పును తీరుస్తానయ్యా, దయచేసి నా విషయంలో ఓపిక కలిగి ఉండండి అయ్యా అని ఈ బీదవాడు ఏం చేస్తాడంటే సాగిలపడి రాజు వద్ద వేడుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. అలాగూ వేడుకున్నప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే అతని ఎడల కనికరపడతాడు. 18వ అధ్యాయం
27వ వచనంలో ఒకసారి మనం దాన్ని చదువుకుందాము. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి, అతను సాగిలపడే విధానము చూసే నా భార్యను, నా పిల్లలని నాకు కలిగి ఉన్నదే కొంచెమయ్యా, ఆ కొంచెం కూడా నేను అమ్మి నేను నీకు అప్పు తీరుస్తానయ్యా అనేసరికి ఆ రాజు ఏం చేస్తారంటే ఇతని మీద కనికరపడతాడు. కనికరపడి సరే నేను నీ అప్పును నేను క్షమిస్తున్నాను, ఇంకా నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అతన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క అప్పు తీసుకున్న వ్యక్తి విడిచిపెట్టబడడానికి గల కారణం ఏంటంటే రాజు యొక్క కనికరాన్ని ఇతడు పొందుకున్నాడు కాబట్టి ఆ అప్పు అనేది క్షమించబడడం జరిగింది. అలా ఈ అప్పు క్షమించబడిన వ్యక్తి కొంచెం బయటికి వెళ్ళి నడుస్తూ ఉన్నాడు. కొంచెం బయటికి వెళ్ళి నడిచిన వ్యక్తి, ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి 100 దేనారాలు ఇవ్వాల్సిన ఆ యొక్క అప్పు అనేది ఉండడం జరిగింది. హల్లెలూయా. ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఏమి ఇవ్వాలంటే అప్పుగా 100 దేనారాలు అప్పు తీసుకున్న వ్యక్తి ఇవ్వాలి. ఈ వ్యక్తి నన్ను నా రాజు, నా ఏలినవాడు నన్ను క్షమించాడు కదా అని చెప్పి ఇతను క్షమించక అతని ఎడలో భయంకరంగా కఠినంగా ప్రవర్తించి నువ్వు నాకు ఏదైతే ఇవ్వాల్సి ఉన్నదో అది నాకు ఇవ్వు, లేకపోతే నేను కఠినంగా శిక్షిస్తాను, నేను చెరసాల్లో వేయిస్తాను అని చెప్పి ఆ యొక్క దాసుని పట్టుకొని హింసించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇదంతా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారంటే రాజు దగ్గర ఉండే అనుచరులు జరిగినదంతా చూస్తున్నారు. జరిగినదంతా చూసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇందాక నువ్వు ఒక వ్యక్తిని నీకు 10,000 తలాంతులు ఇవ్వాల్సిన వ్యక్తిని నువ్వు క్షమించావు కదనయ్యా, అదే వ్యక్తి బయటికి వెళ్ళి 100 దేనారాలు ఇవ్వాల్సిన ఆ వ్యక్తిని గొంతు పట్టుకొని కఠినంగా ప్రవర్తిస్తున్నాడయ్యా, అతనికి ఇవ్వాల్సిన అప్పును నువ్వు క్షమించావు కనికరపడి, అతను మాత్రం క్షమించట్లేదయ్యా అని చెప్తే ఈ సంగతి విని ఆ రాజు కోపపడి, నా కనికరాన్ని పొందుకోవడం ఇతనికి అలవాటైంది కానీ కనికరపడే మనసు అనేది ఇతను నేర్చుకోలేదని చెప్పి కోపపడి ఆ వ్యక్తిని పిలువనంపి ఆ వ్యక్తిని, నా కనికరాన్ని నువ్వు పొందుకున్నావు కానీ నేను చూపించిన కనికరము ఇతరుల ఎడలు నువ్వు ఎందుకు చూపించలేకపోయావు అని చెప్పి ఆ వ్యక్తిని చెరసాల్లో ఉంచి నాకు ఇవ్వాల్సిన రూపాయలు, నాకు ఇవ్వాల్సిన తలాంతులో ఒక్క తలాంతు కూడా నేను విషయంలో అస్సలు విడిచిపెట్టనని, ఆ తలాంతు చెల్లించేంత వరకు నువ్వు చెరసాల మధ్యలో, ఖైదీల మధ్యలో ఉంటావని చెప్పి ఆ వ్యక్తి చివరికి చెరసాల పాలు కావడం జరిగింది. హల్లెలూయా. చూడండి, యేసయ్య దగ్గరికి మనము కొన్నిసార్లు లోకంలోనికి వెళ్ళినప్పుడు అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాము. తప్పిపోయేటప్పుడు బల్ల తీసుకునే విషయంలో బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నా పాపాలని క్షమించండి, గడిచిన కాలమంతా నేను ఈ రీతిగా పాపం చేశాను, గడిచిన కాలమంతా ఈ వ్యక్తి విషయంలో ఇలా కఠినంగా ప్రవర్తించాను ప్రభువా, నన్ను మీరు క్షమించండి అని చెప్పి మీరు ఏం చేస్తారు? ఆయన క్షమాపణ అడుగుతారు. హల్లెలూయా. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏంటంటే క్షమాపణ అడిగే సందర్భం మాత్రమే ఆయన కన్నులు నీ మీద ఉండవు. నువ్వు మాట్లాడిన విషయంలో ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. ఏ వ్యక్తి విషయంలోనైతే నువ్వు కఠినంగా ప్రవర్తించి, అయ్యా క్షమించయ్యా, నేను నీ అప్పు తీర్చలేకపోతున్నాను, అయ్యో క్షమించు, నా మాట జారి నీ విషయంలో ఇలా అన్నాను, దయచేసి నన్ను క్షమించు అంటే నువ్వు కఠినంగా ప్రవర్తించావు కదా ఆ వ్యక్తి విషయంలో, అది దేవుడు గుర్తుంచుకొని నువ్వు నా కనికరాన్ని అడుగుతున్నావు, నోరు విడిచి కనికరపడు నా మీద, నన్ను క్షమించు అని నీ పొరుగువాడు నేను అడిగితే నువ్వెందుకు కనికరపడలేకపోయావు? అతని విషయంలో నువ్వు క్షమించలేవు, నా విషయంలో, నీ విషయంలో నా కనికరం నీ మీదకి ఎలాగ వచ్చింది అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి నువ్వు గుర్తుంచుకోవాలి, నిన్ను ఆయన ఏర్పాటులో, ఆయన పిలుపులో ఉన్నాడు కాబట్టి నీ వెనుక నీ ముందు ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎలా కఠినంగా ప్రవర్తించావో, నువ్వు ఎలా కనికరముని కోల్పోయి కనికరము లేకుండా మనుషుల ఎదుట ప్రవర్తించావో అదంతయో దేవుని దృష్టిలో లిఖితమై ఉంది, లెక్కింపబడి ఉందని నీ జ్ఞాపకంలో నువ్వు ఉంచుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిలోనికి వచ్చి, అయ్యా క్షమించయ్యా, అయ్యా కనికరపడయ్యా అని నువ్వు అడిగే ముందు నేను కనికర పడ్డానా లేదా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనుషులు తెలియక నీ విషయంలో తప్పు చేసినప్పుడు నీ అంతరంగంలో నుండి కోపము బయటకు వస్తుంది. కోపము బయటకు వచ్చి ఆ మాటల ద్వారా ఆ మనిషిని, అయ్యో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఏదో నాకు తెలియక నేను అన్నాను అని చెప్పినా సరే నీ మాటను, నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని
అణుచుకోలేక ఆ మనిషిని నీ మాటల ద్వారా గాయపరిస్తే, నువ్వు గాయపరిచి అరచి గొడవ పెట్టుకొని ఆ వ్యక్తితో సమాధానం లేక, ఆ వ్యక్తి మీద కనికరము చూపించక మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి అయ్యా క్షమించయ్యా, అయ్యా కనికరపడయ్యా అనంటే యేసయ్య కనికరము నీ మీదికి రానే రాదు. హల్లెలూయా. ఎందుకంటే అన్యులు ఏం చేసినా కానీ అది దేవుని దృష్టిలో పడదు. ఎందుకంటే కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు, నువ్వు కొండ మీద ఉన్నావు, నువ్వేం చేస్తే ప్రతిదీ అన్యులు చూస్తాడు, పైనుండి యేసయ్య చూస్తాడు, నీ విరోధి అయిన అపవాది కూడా నిన్ను పరిశోధన చేయడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి